వెల్కమ్ టు న్యూ జెరూసలేం హార్వెస్ట్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. మిమ్మల్ని దేవుని కొరకు సిద్ధపరిచేటువంటి ఛానల్. సత్యమైనటువంటి వాక్యాన్ని మీకు బోధిస్తూ సత్య మార్గములు మిమ్మల్ని నడిపిస్తూ పరలోక రాజ్యానికి సిద్ధపరిచేటువంటి ఛానల్కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దిస్ ఈస్ అ ప్లేస్ టు ప్రిపేర్ లైక్ క్రైస్ట్. ఈ ఛానల్కి మీరు కనెక్ట్ అయ్యారు, ఈరోజు కనెక్ట్ అయ్యారంటే ఇది మీ ఉద్దేశం కాదు, దేవుడే మిమ్మల్ని కనెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా మిమ్మల్ని క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చడానికి ప్రభు మీకు సహాయం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించి పంపించమని మీ సన్నిధిని ఆహ్వానిస్తూ నీ కృపను ఆహ్వానిస్తూ ప్రభువా మీ నామమునకే మహిమ పొందుకొనమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. Praise the Lord. Hallelujah. Hallelujah. Good morning dear church. సంతోషంగా ఉన్నవారు ఒకసారి లేచి నిలబడతారా? ప్రభుని ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరూ ఆనందంగా సంతోషంగా ప్రభు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఆయన్ని స్తుతిద్దాం. గత నెలంతా ప్రభు తన యొక్క బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి కాచి కాపాడి ఫిబ్రవరి నెల మొదటి పునరుత్థాన దినమున ప్రభుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి మనల్ని తీసుకొని వచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో సమీపిద్దాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ రోజున ప్రభుని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తాను. Are you ready to worship with God? Amen. Hallelujah. కృతజ్ఞతతో స్తుతి పాడెదను, దినమెల్లనే పాడెదను. గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతతో పాడెదను, దినమెల్ల స్తుతి పాడెదను, కృతజ్ఞతతో పాడెదను, దినమెల్ల స్తుతి పాడెదను. నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను, నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను.
కృతజ్ఞతతో పాడెదను, దినమెల్ల స్తుతి పాడెదను. నా మంచి దేవుడు నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను. నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను. మేలులతో నా హృదయం నింపితివి, ఎల్లప్పుడూ పాడెదను. మరువక నిత్యము స్తుతించెదను, నీ మేలులు తలపోయొచ్చు. మేలులతో నా హృదయం నింపితివి, ఎల్లప్పుడూ పాడెదను. మరువక నిత్యము స్తుతించెదను, నీ మేలులు తలపోయొచ్చు. జీవిత కాలమెల్ల కీర్తించెదను, నీ పాదాలను విడువను. జీవిత కాలమెల్ల కీర్తించెదను, నీ పాదాలను విడువను. కృతజ్ఞతతో పాడెదను, దినమెల్ల స్తుతి పాడెదను. కృతజ్ఞతతో పాడెదను, దినమెల్ల స్తుతి పాడెదను. నా మంచి దేవుడు నా మంచి దేవుడు పాడదాం సంతోషంగా. లెక్కించి పాడెదము. నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదము. కృతజ్ఞతతో కృతజ్ఞతతో పాడెదము, దినమెల్ల స్తుతి పాడెదము. కృతజ్ఞతతో పాడెదము, దినమెల్ల స్తుతి పాడెదము. నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను. నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను. పాడదామా? నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను. అందరూ పాడదాం స్వరమెత్తి. నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను. నా మంచి దేవుడు చేసిన మేలులన్నీ లెక్కించి పాడెదను. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొట్టి స్తుతులు చెల్లిద్దామా? ఆయన చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మంచి దేవుడు, మన జీవితాల్లో మంచి కార్యాలను చేసేవాడు. ఏమేన్ ఏం లెక్క పెడుతున్నారండి ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి? వాట్ ఆర్ యూ కౌంటింగ్? దేవుడు చేసిన మేలు జ్ఞాపకం వస్తున్నాయా? గత కాలంలో ప్రభు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మీరు సంతోషిస్తున్నారా? ఏం జ్ఞాపకం రావట్లేదా? లేకపోతే రైట్, ప్రభు సన్నిధిలో మనం సజీవులుగా నిలవబడ్డామంటేనే అదే గొప్ప ధన్యత. ఏమేన్ ఏమేన్. ఆయన జ్ఞాపకంలో లేకపోతే, ఆయన తోడు మనకు లేకపోతే ఈ రోజున మనం ఇక్కడ ఉండేవాళ్ళమి కాదు. ఈ లోకంలో మనకు ఎంతోమంది ఉన్నట్లుగా అనిపించవచ్చు, కానీ ఆయన తప్ప మనకి ఇంకెవరు ఈ లోకంలో లేరు. ఏమేన్. ఎవరు నిజంగా ఆయన్ని ఆశ్రయిస్తారో, ఆయనను మాత్రమే నమ్ముకుంటారో వారి చేయిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాడదాం. యేసు రాజా, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా ఈ లోకంలో, నువ్వు నాకుంటే చాలు ప్రభు అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ పాడదాం. ప్రతి మాట అనుభవిస్తూ ప్రభు వైపు మాత్రమే చూస్తూ పాడదాం. ఎవరు మౌనంగా ఉండదు, గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుతూ పాడదాం. Thank you, Lord. Hallelujah. యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని. యేసు రాజా, నీ కొరకే నన్నే బ్రతకని. యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని. యేసు రాజా, నీ కొరకే నన్నే బ్రతకని. నీ కన్నా నాకెవరు ఉన్నారు?
బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని. అందరూ పాడాలి స్వరమెత్తి. యేసు రాజా కమాన్ చర్చ్, ఆశగా పాడదాం. నీ కొరకే నన్నే బ్రతకని. చెప్దామా, నీకన్నా నాకెవరున్నారయ్యా? నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని. గట్టిగా చప్పట్లు కొడదాం. స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని. ఈ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని. నీకన్నా నాకెవరు ఉన్నారని, పాడదాం స్వరమెత్తి హృదయపూర్వకంగా ఆయన వైపు చూస్తూ, యేసయ్యా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభువా. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని. హల్లెలూయా. థాంక్ యూ ప్రభువా. నేనేమై ఉన్నా అది నీ కృపే ప్రభువా. ఇప్పుడు నేనేమై ఉన్నానో అది నీ కృపే ప్రభువా. ఆశ్చర్యమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన దేవుడివయ్యా. నీకన్నా ఇంకెవరున్నారు ప్రభువా? నీలా ప్రేమించగలిగే వారు ఇంకెవరున్నారు తండ్రి? థ్యాంక్ యూ జీసస్. నేను ఇప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని, ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని. నేను ఇప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని, ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని. పాడాలి, అందరూ పాడాలి. చెప్పాలి హృదయపూర్వకంగా ఆయనతో, నీకన్నా నాకెవరు లేరు ప్రభువా. నీకన్నా నాకెవరు ఉన్నారని,
యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని యజమానుడవు నీవేనని అనుకోని గడియలో వస్తావని నా జీవితం ఒక తలాంతని అది నీకే అంకితం కావాలని నా యజమానుడవు నీవేనని అనుకోని గడియలో వస్తావని నా జీవితం ఒక తలాంతని అది నీకే అంకితం కావాలని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగానే బ్రతకాలని నీ సాక్షిగానే బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగానే బ్రతకాలని నీ సాక్షిగానే బ్రతకాలని. ఒకసారి నాకు ఇంకా కొంతమంది ఈ మాటను పలకకుండా కామ్గా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. నీకన్నా నాకెవరున్నారయ్యా అని చెప్పడానికి బాధగా అనిపిస్తుందా ఏంటి? లేకపోతే ఏసై అవసరం మీకు లేదనిపిస్తుందా? ఏసై కన్నా గొప్పోళ్ళు మీకు ఉన్నారని అనిపిస్తుందా? ఇంకా చాలామంది పాడకుండా ఈ మాటను ఉచ్చరించకుండా ఉన్నారు. మీరు ఆ మాట పలకట్టం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఐదర్ మీకు ఆ మాట యొక్క భావము లేకపోతే దాని యొక్క అర్థం మీకు అర్థం కాలేదు, లేదా ఏసై కన్నా గొప్పోళ్ళు ఇంకా మాకెవరో ఉన్నారు, ఏసైతో మాకు పని లేదు అన్న వాళ్ళైనా అయ్యి ఉన్నారు. అవునా? ఏసైతో మాకు ఇంకా అంత అవసరం లేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏసై లేకుండా మన జీవం లేదండి. ఏసై అవసరం లేకుండా ఒక్క క్షణం కూడా మనం ఈ లోకంలో బ్రతకలేము. నిజంగా ఆయన అవసరత నాకుంది, ఆయన నాకు కావాలి అనుకున్న వాళ్ళు, యేసయ్య నువ్వు తప్ప నాకు ఇంకెవరూ ఈ లోకంలో లేరు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటను పలికి ఈరోజు ప్రభుని ఆరాధించాలి. మీ నోటి నుంచి ప్రభు ఈ మాట వినాలని ఆశపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు సిగ్గుపడద్దు. మీ పక్కన ఎవరో ఉన్నారు, ఆ మాట అంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారు అన్నట్లుగా మీరు అనుకోవద్దు. ఎవ్వరు మీతో ఉన్నా, ఎంత ప్రేమించే వాళ్ళు మీతో ఉన్నా, యేసయ్య కన్నా మిమ్మల్ని ప్రేమించగలిగే వాళ్ళు, యేసయ్యకు మించి మిమ్మల్ని ప్రేమించగలిగే వాళ్ళు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి మీ పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారని అనుకోకుండా యేసయ్య వైపు మాత్రమే చూస్తూ ఈ మాటను చెప్దాం. యేసయ్యకి చెప్తారా? ఆమేన్. మళ్ళీ ఇంకొకసారి, యేసయ్యా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అర్థం చేసుకుంటూ, యూ షుడ్ మీన్ వాట్ యుర్ స్పీకింగ్, వాట్ యుర్ సేయింగ్, వాట్ యుర్ సింగింగ్, యూ షుడ్ మీన్ ఇట్. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా అనుభవిస్తూ ఆరాధన చేద్దాం ప్రభుని. యేసయ్యా నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు ప్రభువా, నువ్వు మాకుంటే చాలు యేసయ్యా.
నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని చెప్తున్నారా అందరూ? నీకన్నా నాకెవరు ఉన్నారని, ఓ నీకన్నా నాకెవరు ఉన్నారని, ఓ నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని, యేసు రాజా నీ మహిమ నాలో యేసయ్యా, నీ మహిమతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కొరకే నన్నే బ్రతకని, నా యజమానుడా, నా యజమానుడవు నీవేనని, అనుకోని గడియలో వస్తావని, నా జీవితం ఒక తలాంతని, అది నీకే అంకితం కావాలని, నా యజమానుడవు నీవేనని, అనుకోని గడియలో వస్తావని, నా జీవితం ఒక తలాంతని, అది నీకే అంకితం కావాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, యేసయ్యా, నీకన్నా నాకెవరు ఎవరు లేరు ప్రభువా నువ్వు తప్ప. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు చెప్తాం హృదయపూర్వకంగా. నీకన్నా నాకెవరు యేసయ్యా, ఎవరున్నారు ప్రభువా నీలా ప్రేమించేవారు? ఎవరున్నారు ప్రభువా నీలా అర్థం చేసుకునేవారు? ఎవరున్నారు ప్రభువా నీలా ప్రాణము పెట్టినవారు? నీకన్నా ఎవరు నాకు లేరు యేసయ్యా. నీవే నా ఆశ్రయము తండ్రి, నీవే నా సహాయము ప్రభువా, నీవే నా బలము తండ్రి, నీవే నా ధైర్యము ప్రభువా. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు చెప్తామండి ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి ఆయనకు వినపడాలి మీ మాట. యేసయ్యా, ఎవరు లేరు ప్రభువా. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని యేసు రాజా. నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకే నన్నే బ్రతకని. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొట్టి స్తుతులు చెల్లిద్దాం ప్రభువుకి. యేసయ్యా, నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు తండ్రి. నువ్వు మాకుంటే ఈ లోకంలో ఏది ఎవరు మాకు అవసరం లేదయ్యా. నువ్వు మా పక్షముగా ఉంటే చాలు. నీతో కలిసి జీవించే ఆ జీవితం మాకు చాలేసయ్యా. ఈ లోకంలో ఎవరు మాది కాదయ్యా. నీవే మా బలము, నీవే మా శక్తి, నీవే మా ధైర్యము, నీలోనే మా నిరీక్షణ ప్రభువా. నీ వైపే చూసి మేము సాగిపోతాం తండ్రి. థ్యాంక్ యూ హోలీ గాడ్. దెర్ ఈజ్ నన్ లైక్ యూ మాస్టర్. నీలాంటి వారెవరు ఈ లోకంలో లేరు ప్రభా. నీవే పరిశుద్ధుడైన దేవుడివి, నీవే పరిశుద్ధుడైన దేవుడు ప్రభా. యు ఆర్ హోలీ ఫర్ ఎవర్ ఓ లార్డ్. తరతరాలకు నువ్వే పరిశుద్ధుడైన దేవుడివి. నీ పరిశుద్ధతలో ఈ ఉదయ కాలం నిన్ను ఆరాధిస్తున్నాం. నీవే మహాదేవుడు అని నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. Lord, we come to your presence this morning, Father God. We bow down and we worship you in the beauty of your holiness, O Jesus. You are holy, 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 forever you are holy, Lord. There is none like you, Master.
చుండిరి గొర్రె పిల్లకే మా ముందు నడిచిన ఎందరో ప్రభు నమ్మిన వారెందరో స్తుతి కీర్తన పాడిరి గొర్రె పిల్లకే నీ నామం మహోన్నతం నీ నామం ఎంతో ఉన్నతం నీ నామం నిలుచును అన్నిటిపైనా సింహాసనాలు అధికారాలు ఏ శక్తులు పదములేమైనా నీ నామం నిలుచును అన్నిటిపైనా చెప్దాం అందరం నీ నామం మహోన్నతం నీ నామం ఎంతో ఉన్నతం నీ నామం నిలుచును అన్నిటిపైనా సింహాసనాలు అధికారాలు ఏ శక్తులు పదములేమైనా నీ నామం నిలుచును అన్నిటిపైనా దూతలు పాడిరి శుద్ధుడని సృష్టంతా పాడిరి పరిశుద్ధుడని నిన్ను ఘనపరచెదం శుద్ధుడని నిత్యము పరిశుద్ధుడా దూతలు పాడిరి శుద్ధుడని సృష్టంతా పాడిరి పరిశుద్ధుడని నిన్ను ఘనపరచెదం శుద్ధుడని నిత్యము పరిశుద్ధుడా ప్రభువు నిన్ను క్షమించగా నీవు విమోచింపబడగా స్తుతి కీర్తన పాడు గొర్రె పిల్లకే స్వతంత్రులుగా నీవు ప్రభు నామము కలిగిన నీవు స్తుతి కీర్తన పాడు గొర్రె పిల్లకే నీ నామం మహోన్నతం నీ నామం ఎంతో ఉన్నతం నీ నామం నిలుచును అన్నిటిపైనా సింహాసనాలు అధికారాలు ఏ శక్తులు పదములేమైనా నీ నామం నిలుచును అన్నిటిపైనా మరొకసారి నీ నామం మహోన్నతం నీ నామం ఎంతో ఉన్నతం నీ నామం నిలుచును అన్నిటిపైనా సింహాసనాలు అధికారాలు ఏ శక్తులు పదములేమైనా నీ నామం నిలుచును అన్నిటిపైనా అందరం చేతులెత్తి దూతలు పాడిరి శుద్ధుడని సృష్టంతా పాడిరి పరిశుద్ధుడని నిన్ను ఘనపరచెదం శుద్ధుడని నిత్యము పరిశుద్ధుడా దూతలు పాడిరి శుద్ధుడని సృష్టంతా పాడిరి పరిశుద్ధుడని నిన్ను ఘనపరచెదం శుద్ధుడని నిత్యము పరిశుద్ధుడా దూతలు పాడిరి శుద్ధుడని సృష్టంతా పాడిరి పరిశుద్ధుడని నిన్ను ఘనపరచెదం శుద్ధుడని నిత్యము పరిశుద్ధుడా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా
పాడదామా? శుద్ధుడా 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 స్వరమెత్తి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆయన వైపు చూస్తూ, ఆయన పరిశుద్ధత వైపు చూస్తూ, yes Lord, you are holy, you are holy forever. శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అర్హుడవు 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 Spirit, we praise you, Father. Everybody lift up your voices. మంచిది, దేవుని వాక్యంలోకి మనం వెళదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మరి ఒకసారి చదివిన వాక్యాన్ని ఇంకొకసారి చదువుదాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లి అని చెప్పాను. చాలు. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన మీ నామాన్ని బట్టి స్తోత్రమయ్యా. నీ లేఖనంలో మేము ఒక సత్యాన్ని చూసాం. నా ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి నువ్వు నాకు ఏ మహిమను నాకు ఇచ్చావో ఆ మహిమతో నీవు నాకు ఇచ్చిన వారిని మహిమపరచు అన్నాడు. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ అస్, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ అస్, అండ్ యువర్ హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ మీ, and your Holy Spirit is in this church, in every member of New Jerusalem Church. ప్రతి ఒక్కరిని పరలోకంలో ప్రవేశించటానికి సరిపడా ఆత్మీయ సౌందర్యం కలిగిన, ఆత్మీయ స్టేచర్ కలిగిన సంఘంగా ఈ సంఘాన్ని సిద్ధపరచుమని, బలపరచుమని నా తండ్రి నీ సత్యవాక్యాన్ని ఈరోజు మా అందరి హృదయాలలో స్థాపించబడే విధంగా నీ మాటను మాకు బోధించుమని యేసు ప్రభువారి ద్వారా ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఒక గృహ కూడికకు వెళ్ళారు. ఆయన ఒక ఇంట్లో కూర్చొని ఆయన వాక్యం చెప్పడానికో ఇల్లు విజిట్ చేయడానికో వెళ్ళారు. చుట్టుపక్కల ప్రజలు తెలిసిన వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మొత్తం ఇల్లంతా కూడా నిండిపోయారు. ఆ కాంపౌండ్ నిండిపోయింది, ఇల్లు నిండిపోయింది, బెడ్రూములు నిండిపోయినాయి. అందరూ యేసుప్రభుని సార్ మా అబ్బాయిని చూడండి, మా అమ్మాయిని చూడండి, వీళ్ళని ముట్టండి, వాళ్ళని ముట్టండి, వీళ్ళకి ప్రార్థన చేయండి, వాళ్ళకి ప్రార్థన చేయండి. ఎట్లా సహజంగా జరుగుద్దో అట్లాగే ఆ రోజు కూడా ఆ విధంగా ఉంది.
జనాలందరూ ఈ హడావుడిలో ఉంటే యేసుక్రీస్తు వారి అమ్మ, యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు, యేసుక్రీస్తు వారి చెల్లెళ్ళు, యేసుక్రీస్తు వారి తర్వాత మరియకు యోసేఫుకు పుట్టినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక కబురు పెట్టారు. బాబు, ఆ లోన ఉన్న ఇష్యువా అంటారు వాళ్ళు, యేసు అంటాం మనం. యేసుని బయటికి రమ్మని చెప్పు, మీ అమ్మ వచ్చిందని చెప్పు, మీ తమ్ముళ్ళు వచ్చారని చెప్పు, బయట వెయిట్ చేస్తున్నారని చెప్పు, త్వరగా రమ్మని బయటికి అని అన్నాడు. సరే, మరి రక్త సంబంధులు కదా, గబక్కని మెసేజ్ని మెల్లగా ఒకరి తర్వాత ఒకరు పాస్ చేసి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీ మమ్మీ బయట ఉన్నారంట, మీ బ్రదర్సు మీ సిస్టర్సు బయట వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని బయటకు రమ్మంటున్నారు అన్నారు. యేసు ఏమీ కంగారుగా స్పందించకుండా, అలాగ అమ్మొచ్చిందా అనే ఫీలింగ్ లేకుండా, తమ్ముళ్ళ చెల్లెళ్ళ అనే ఫీలింగ్ లేకుండా ఆయన క్యాజువల్గా మామూలుగా ఒకసారి అలాగే ఉండి చుట్టూ ఉన్న ఆ బ్రదర్స్ని సిస్టర్స్ని ఒక్కసారి వాళ్ళ వైపు కలిగి చూసి ఏమన్నాడంట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, తండ్రి చిత్తము చప్పున చేయువాడే నా తల్లి నా సహోదరులు. సమాధానం తెచ్చిన వాళ్ళు, సమాచారం తెచ్చిన వాళ్ళు, సమాచారం విన్నవాళ్ళు, స్టేట్మెంట్ విన్నవాళ్ళు ఆశ్చర్యపోయి కాసేపు ఎవ్వరికి మాటలు లేవు. ఎందుకు యేసుప్రభు వారు ఇలా స్పందించారు? ఒక్కసారి ఒక లెసన్ ఈరోజు ఫస్ట్ సెక్షన్లో నేర్చుకుందాం. మీ ప్రార్థనకు, మీ సంబంధ బాంధవ్యానికి ప్రభు ఎలా స్పందిస్తున్నాడు అనేది మీరు గ్రహించాలి. మీకు ప్రభువుకి ఉన్న బంధాన్ని బట్టే, ప్రభువుని మీరు ప్రభావితం చేసిన ప్రభావాన్ని బట్టే ప్రభువు మీ విషయంలో స్పందిస్తాడు. మీ అమ్మ వచ్చింది అంటే సహజంగా, సపోజ్ మా అమ్మ వచ్చింది అనుకోండి, గేటు దగ్గర ఉంది, గేటు దగ్గర ఉండి పాస్టర్ గారికి చెప్పండి మీ మమ్మీ వచ్చింది అని చెప్పి మీతో పంపించింది అనుకోండి, నేనేం రెస్పాన్స్ ఇస్తాను? అమ్మ ఏంటి బయట ఉంటామేంటి, లోనకు రమ్మనండి, లోన తీసుకురండి అమ్మని అని చెప్పి అంటాను. అమ్మని లోనకు తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టాల్సినటువంటి మంచి సీట్లో అమ్మను కూర్చోబెడతాం గౌరవార్థంగా. ఎందుకంటే అమ్మ అంటే గౌరవం ఉంది కాబట్టి. మరి యేసుక్రీస్తు గౌరవం తెలీదా? యేసుక్రీస్తు గౌరవం లేదా? మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఎట్లా స్పందించాడు? జాగ్రత్తగా ఆలకించండి. మీకు ప్రభువుకి ఉన్నటువంటి రిలేషన్ని బట్టే ప్రభువు కూడా స్పందిస్తాడు. మీకు ఇష్టం లేని మనుషులు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మనుషులు మీ ముందు వచ్చి ఒకవేళ నటనతో మీ మీద చాలా ప్రేమ వలకపోసినట్లుగా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బాగున్నారా అని అన్నారనుకో, మీరేం చేస్తారు? అంతకంటే ఆస్కార్ గ్రహీతలుగా మీరేం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వాళ్ళకంటే మీరు సాగదీసి, వాళ్ళకంటే చాలా అందంగా చక్కగా మీరు చెప్తారు. వాళ్ళకి అర్థమైపోద్ది ఇది నటనే. నీకు అర్థమైపోయింది ఏమని, ఇది అంతకంటే నటన. కాబట్టి అక్కడితో వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోద్ది. ఎందుకు అట్లా స్పందిస్తున్నావంటే, నువ్వేంటో నాకు తెలుసు, నీతో ఎట్లా స్పందించాలో నాకు తెలుసు కాబట్టి. కానీ ప్రేమ ఉన్నవాళ్ళు, ఆప్యాయత ఉన్నవాళ్ళు, హార్ట్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు మాట్లాడినప్పుడు అలా అనిపించదు. వెంటనే మీరు ఎట్లా ఏం చేస్తారు? మీరు రెస్పాన్స్ ఇస్తారు. అది మీ పిల్లలు, మీ చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు పెద్దోళ్ళను కూడా మర్చిపోయి వాళ్ళ భాషలో మీరు మాట్లాడతా, వాళ్ళు నత్తినెత్తిగా మాట్లాడితే మీరు కూడా 50 ఏళ్ళ నత్తినెత్తిగా మీరు మాట్లాడుతూ
ఎందుకు అట్లా మాట్లాడతారు? మీ ప్రేమను ఏం చేస్తున్నారు? నిష్కపటమైనటువంటి వాళ్ళ హృదయంతో అమ్మా అని పిలిచినప్పుడు, డాడీ అని పిలిచినప్పుడు, అంకుల్ అని పిలిచినప్పుడు, వాళ్ళ నత్తి మాటలతో, ముద్దు మాటలతో నిష్కపటంగా మీరు మాట్లాడుతుంటే, మీతో మాట్లాడుతూ మీరు కూడా వాళ్ళకి ఏం చేస్తారు? అట్లాగే నిష్కపటంగా సమాధానం చెప్తారు. ఎవడైనా కపటంతో మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడికి అట్లాగే సమాధానం చెప్తారు. దీని అర్థం ఏమిటంటే, ప్రభువు నీ విషయంలో స్పందించాలంటే నువ్వెట్లా స్పందిస్తున్నావో దాని బేస్ మీదే ఆయన కూడా స్పందిస్తాడు. మరలా చెప్తున్నా, నువ్వెలా స్పందిస్తున్నావో ఆన్ దాట్ బేసిస్ యేసుక్రీస్తు కూడా నీ విషయంలో స్పందిస్తాడు. అదేంటి పాస్టర్ గారు? మరియా అంటే యేసుప్రభు వారికి ఎంత ఇష్టం, ఎంత గౌరవం. కరెక్ట్, నేను కాదంటలా. కానా పెండ్లి విందు గురించి మీతో చెప్పాను. అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని అంటే యేసుక్రీస్తు వారు ఆమె చేయమని చెప్పలేదు, చేయమని విజ్ఞాపన చేయలేదు, చేయమని కమాండు చేయలేదు. ఆ పక్కనున్న వాళ్ళకి చెప్పింది, ఆయన చెప్పినట్టు చేయండిరా అని చెప్పింది, వెళ్ళిపోయింది అంతే. ఆ ఒక్క మాటకు ఆయన 6 రాతి బాణల ద్రాక్షరసాన్ని ఆయన సిద్ధపరిచి, ది బెస్ట్ ద్రాక్షరసాన్ని, ఆయన శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఆయన ఇచ్చాడు. మరి ఇంత గౌరవం ఉన్నటువంటి వాడు, ఇంత మర్యాద ఉన్నటువంటి వాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా తమ్ముడు అనాల్సినటువంటి అవసరం ఏంటి? మరియ మారిందా? మరియ మనసు మారిందా? లేకపోతే యేసు మనసు మారిందా? యేసు జీవితం మారిందా? యేసు మారతాడా? నాతో చెప్పించుకునేవాడా? ఆయన ఆక్షేపించబడేవాడా? కాదు కదా. మరి ఎందుకు అలా స్పందించాడు? ఫస్ట్ వి విల్ క్లారిఫై దిస్ క్లారిఫికేషన్. ఒకసారి బైబిల్ చూడండి. ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఒకసారి జాగ్రత్తగా నా వైపు చూడండి. ఆయన ఇంటివారు సంగతి విని, అంటే జనాలు ఇంట్లోకి చాలామంది వచ్చేస్తున్నారని విని, వచ్చిన వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, వీళ్ళు ఆయన మతి చెలించింది, బుర్ర పోయింది, మెంటల్ ఆయన, మీరెందుకు ఆయన వెనకాల పడుతున్నారు, ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఎందుకు వెనకాల తిరుగుతున్నారు? 30 సంవత్సరాలు మేము ఆయనతో ఉన్నాం, 30 సంవత్సరాల ఇంట్లో మాతో ఆయన పెరిగాడు. ఓ పిచ్చోళ్ళారా, ఆ పిచ్చోడు అనక మీరెందుకు తిరుగుతారు అని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారట. ఏమంటున్నారు వీళ్ళు? చెప్పండి. మతి భ్రమించిందండి. ఎవరికి? సరే, ఇంకో మాట చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. వీళ్ళ యాటిట్యూడ్, ఎందుకు యేసుక్రీస్తు ఇలా ప్రవర్తించారు, ఇలా ప్రవర్తించడానికి వాళ్ళు యేసు విషయంలో ప్రవర్తించినటువంటి పద్ధతి ఏంటి? యోహాను సువార్త 7వ అధ్యాయం నేను చదువుతానమ్మా. 2వ వచనం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యముగా, లాజిక్ చూసారా? బహిరంగంగా అంగీకరించబడేవాడు, ఘనత పొందాలనుకునేవాడు, పేరు పొందాలనుకునేవాడు, గుర్తింపు పొందాలనుకునేవాడు, డబ్బు కొట్టించుకోవాలనుకునేవాడు ఏం చేయడంట? రహస్యంగా పనిచేయడు, అందరికీ కనబడడానికి బహిర్గతంగా పనిచేస్తాడు. కాబట్టి నువ్వేం చేయి? ఆ పండుగకి వెళ్ళు. నీవు ఈ కార్యములను చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన యందు
విశ్వాసం ఉంచలేదు. తమ్ముళ్ళు వచ్చి చెప్తున్నారు, అన్నయ్య నువ్వు మనుషులతో డప్పు కొట్టించుకోవడం నీకు ఇష్టం కదా, మనుషులు నిన్ను పొగడ్డం నీకు ఇష్టం కదా, నీ వెనక జనాలు తిరగడం నీకు ఇష్టం కదా, మరి ఈ పల్టూరులో కూర్చుని నువ్వు రహస్యంగా నీ పనులు చేస్తే అట్లా? పర్ణశాల పండుగ వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ వస్తారు, నువ్వు పట్టణంలోకి వెళ్ళి ఈ పనులు చేసావంటే ఒక్కసారి గ్లోబల్గా నువ్వు ఒక్కసారి నీ పేరు ఏమైపోద్ది? ప్రాచుర్యం అయిపోతుంది. కాబట్టి నువ్వు సిటీకి వెళ్ళిపోయి ఈ పనులు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే రహస్యంగా ఉంటే వర్కౌట్ అవుతుంది అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటంటే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ తమ్ముడు వచ్చాడు, మీ చెల్లొచ్చింది, చీర కొనాలంట రమ్మంటుంది అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఓహో బావగారు వచ్చారా, బావగారికి బట్టలు పెట్టాలా, అయ్యో గవగవ పరిగెత్తేస్తాడా? తమ్ముడికి పెళ్లి సంబంధం సెట్ అయిందా, తమ్ముడు సంబంధానికి వెళ్ళాలా అని చెప్పి గబగబా పరిగెత్తేస్తాడా? నీకున్న తలకాయ ఏంటి? యేసు నీకేమర్థమయ్యాడు? నీకు ఎలా అర్థమయ్యాడు? నువ్వేమనుకుంటున్నావు? గబ్రియేలుతో చెప్పబడి పురుషుడు లేకుండా ఇలాంటి మహాగొప్పవాణ్ణి నీ గర్భంలో నువ్వు కని ఆయన్ని ఎంతో భయభక్తులతో నువ్వు దేవాలయంలోకి వెళితే సిమియోను మాట్లాడి, దేవాలయంలోకి వెళితే ముసలమ్మ మాట్లాడి, ప్రతి ఒక్కరు ప్రవచనాత్మకంగా చెప్పిన అనుభవాలు నీకు ఉన్నాయి కదా. ఇంతటి ప్రవచనానుసారమైనటువంటి వ్యక్తిని నీ కడుపులో నువ్వు కని ఆడెవడో బచ్చాగాడు మాట్లాడితే నీ మనసెట్ట మారింది మరియా? నిన్న మొన్న వచ్చిన కూతుర్లు ఏదో మాట్లాడితే నీ మనసెట్ట మారింది? వాళ్ళు మార్పు చేస్తే మారిపోద్దా? నీకున్నటువంటి చరిత్ర మారిపోద్దా? నీవు అనుభవించిన అనుభూతులు మారిపోతాయా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు పెళ్లి కాకముందే పుట్టాడు, మా అమ్మ మా నాన్నకి వీళ్ళు ఏదో ఎంగేజ్మెంట్లో ఉండగానే ఏదో జరిగింది, వాళ్ళు పుట్టాడు, నోర్మయ్య మమ్మీ చెప్పావులే కానీ ఎంత సోది అని మాట్లాడుతుంటే తిరిగి దానికి సమాధానం చెప్పలేక, వాళ్ళతో ఎదురు తిరిగి మాట్లాడలేక మరి ఆమె కాంప్రమైజ్ అయిపోయింది. కానీ మరియకు తెలుసు దేవదూత ఏం మాట్లాడాడో, యోసేఫ్తో ఏం మాట్లాడాడో, ఆమెతో ఏం మాట్లాడాడో, ఏ పరిస్థితులు జరిగినాయో మొత్తం అంతా తెలుసు. ఒకవేళ వాళ్ళు ఊహించుకున్నట్టుగా యేసు స్పందించట్లేదేమో కానీ పరలోకపు తండ్రి అనుకున్నట్టుగా ఆయన స్పందిస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఇట్లా వీళ్ళు మారారు అంటే వీళ్ళ సహవాసం ఎవరితో ఉందో తెలుసా? శాస్త్రులు పరిచయులతో, సద్దూకయులతో, క్రీస్తు వ్యతిరేకులతో, మత ఛాందసవాదులతో వీళ్ళ సహవాసం ఉంది. ఆయన చూసి దెయ్యాలు గజగజ వణుకుతుంటే, పారిపోతుంటే, ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతుంటే వీళ్ళేమో ఈగలు కూడా దోలలేరు. వీళ్ళు ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే వీళ్ళు యేసుక్రీస్తుని చూసి వాళ్ళు అంటారు, శాస్త్రులు పరిచయాలు అంటారు, రేయ్ ఎందుకు దెయ్యాలు వణుకుతున్నాయో తెలుసా? దెయ్యాలకు రాజైన బయల్జెబూబు వీడికి పట్టింది. బయల్జెబూబు ఇతనికి పట్టడాన్ని బట్టి ఆ దెయ్యాల రాజును చూసి ఈ చిన్న దెయ్యాలని ఏం చేస్తున్నాయి? భయపడుతున్నాయి. కానీ ఇతనిలో దేవుడుండి కాదు అని చెప్పి అంటే వీళ్ళు ఆ మాటనే నమ్మారు. అదే ద్వేషాన్ని పెంచుకున్నారు, అదే డిస్టెన్స్ని పెంచుకున్నారు, అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు బయట ఉన్నారంట, ఏం చేయాలంట? గబగబా పరిగెత్తికి వెళ్ళాలంట. గుర్తుపెట్టుకో, దేవుడు నీ విషయంలో స్పందించాలంటే నువ్వు దేవునికి వెలుపలున్నోడుగా ఉండకూడదు. ప్రభువు మనస్సుకి, ప్రభు యొక్క ఆలోచనకి, ప్రభు యొక్క ఇష్టానికి నువ్వు కనెక్ట్ అయిన వాడవైతే ఆయన ఎప్పటికీ డిస్టెన్స్ చూపించడు. నువ్వు దూరంగా ఉన్నవాడవైతే నీ విషయంలో కూడా దేవుని స్పందన అలాగే ఉంటుంది. అప్పుడు ఆయన దాని గురించి ఏం మాట్లాడకుండా ఒక్కసారి లేడీస్ వైపు చూసి, తల్లుల వైపు చూసి, తండ్రి చిత్తము చప్పున చేసేవాళ్ళు ఎవరు? నా తల్లి, నేను తల్లిలాగా వారిని గౌరవిస్తా.
ఒక కొడుకు తల్లికి ఏం చేస్తాడో నేను దేవుణ్ణైనా ఒక కొడుకుగా వారి కోసం చేయవలసింది నేను చేస్తా. ఒక అన్నగా నా తమ్ముళ్లకు నేను ఏ బాధ్యత చేయాలో, ఏ పని చేయాలో, ఎలాంటి సహకారం నా తమ్ముళ్ళకు నేను ఇవ్వాలో అలాంటి సహకారం నా తమ్ముళ్ళకు ఒక పెద్ద అన్నగా దిక్కుగా నిలబడిస్తా. ఎప్పుడు నా తండ్రి చెప్పిన ఆజ్ఞల ప్రకారం, వాక్యం చెప్పిన దాని ప్రకారం నా తమ్ముళ్ళు ప్రవర్తించినప్పుడు వాడు ఎవడు ప్రవర్తించినా వారికి నేను అన్ననవుతా, వాళ్ళు నాకు తమ్ముళ్ళు అవుతారు. ఏ స్త్రీ నా ప్రభువు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు ప్రవర్తిస్తుందో, వాక్యానుసారంగా జీవిస్తుందో, పరిశుద్ధతతో బ్రతుకుతుందో ఆమె ఎవరో కాదు, నా సొంత చెల్లి విషయంలో ఒక అన్నగా నేను ఎట్లా స్పందించాలో అట్లా వాళ్ళ విషయంలో స్పందిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ ద్వేషం, ఈ అజ్ఞానం, ఒకసారి మీతో చెప్తున్నాను, కొన్నిసార్లు తెలియకుండానే వీళ్ళు మోసపోయినట్లు అజ్ఞానమైన నీ మనసు అనేక మాటలు చెప్పి, అంధకారంతో ఉన్న నీ మనసు జ్ఞానం అర్థం కాక, సత్యం ఏమిటో తెలియకుండా నీ యొక్క ఇగ్నోరెన్సీతో జ్ఞానం కలిగిన వాళ్ళని, తెలివి కలిగిన వాళ్ళని, భక్తి కలిగిన వాళ్ళని తప్పుగా నువ్వు అర్థం చేసుకోవచ్చు. అది నీ చేతకాంతనం తప్ప వాళ్ళ యొక్క చేతకాంతనం కాదు. అయితే ఒక్క మాట చెప్తా, యేసుక్రీస్తు అమ్మ ఎందుకో ఇట్లా మారిపోయింది, తమ్ముళ్ళు ఎందుకు ఇట్లా మారిపోయారు, చెల్లెళ్ళు ఎందుకు ఇట్లా మారిపోయారు, వీళ్ళు మారిపోయి వచ్చిన వాళ్ళందరినీ మారుస్తున్నారు, వెళ్ళిన వాళ్ళందరితో రకరకాలుగా చెప్తున్నారు, ఆ మతి భ్రమించినోడితో మీకు పని ఏమిటని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు అని ఆయన దిగులు పడుతూ, బాధపడుతూ, కించపరచబడుతూ ఆయన తన ప్రయాణాన్ని ఆపల. స్పష్టంగా చెప్తున్నాను, గుర్తుపెట్టు. పైకి వెళ్ళేవాళ్ళు, అభివృద్ధి పొందేవాళ్ళు, మీరు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళాలంటే మీ విమర్శకుల్ని, మిమ్మల్ని కించపరిచే వాళ్ళని, మిమ్మల్ని హేళన చేసే వాళ్ళని మీరెప్పుడూ కూడా లెక్కలోకి తీసుకోకూడదు. యేసు అరే అమ్మ ఇట్లా మాట్లాడుతుందా అని ఆగలేదు. ఎవడు ఉన్నా ఎవడు లేకపోయినా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక రోజు వచ్చింది, ఆ రోజున యేసుక్రీస్తుని చంపేశారు. ఆ సిలువ మీద వేలాడుతున్న యేసుని యాకోబు చూసి, యూదా చూసి, వాళ్ళ తమ్ముళ్ళు చూసి, యోసే తన చెల్లి చూసి, ఇంత చెప్పామన్నయ్యా నీకు, ఎన్నిసార్లు చెప్పాం, వద్దు ఆ విధానం వద్దు, ఆ పద్ధతి వద్దు, శాస్త్రులు పరిశీలికి వ్యతిరేకంగా వద్దు, నువ్వేదో పెద్ద గొప్పోడు అనుకోదు, ఎంత చెప్పాం అయినా విన్నాడా? ఆ జనాలకు చెప్పాం, వాళ్ళు విన్నారా? ఈరోజు చూడు, సిలువ కేసి చంపేశారు. ఎంత నష్టం వచ్చిందో. వాళ్ళమ్మ సిలువ పట్టుకుని ఏడుస్తుంది. వీళ్ళందరూ ఏదో సలహా ఇచ్చాం, దాన్ని ఫాలో అవ్వలేదు అన్నట్టుగా వీళ్ళు కూడా అట్లాగే ఇంట్లో కూర్చున్నారు. పాపం అన్నయ్య చచ్చిపోయాడు, ఏం చెప్పాం కానీ మాట వినలేదు, గ్రహించుకోలేదు అన్నట్టు వీళ్ళు చాలా మేధావుల్లాగా ఫీల్ అవుతున్నారు. మూడో రోజు ఉదయం 10 గంటలకల్లా ఒక వార్త వచ్చింది. ఏంటి వార్త? ఏంటి వార్త? మీ అన్నయ్య సమాధిని చీల్చుకొని లేచాడు, మగ్దలేని మరియకి కనబడ్డాడు, శిష్యులకు కనబడ్డాడు. వాళ్ళందరూ మొత్తం సెన్సేషనల్ న్యూస్, ఆశ్చర్యపోతున్నారు ఏమిటిది అని. ఏమిటి, అన్నయ్య లేచాడా, మళ్ళీ బ్రతికాడా? అదేదో చెప్పినప్పుడు నేను 3వ దినాన్న తిరిగి లేస్తాననే మాట ఏదో పిచ్చమాట అనుకున్నాం, మతి భ్రమించి మాట్లాడతాడు చెప్పి ఆ మాట బట్టే అన్నాం మేము. అదేంటి? పరిగెత్తుకుని వెళ్ళి సమాధిని చూశారు. ఆ సమాధి రాయి పక్కకు దొరలాలంటే 20 మంది పట్టి తోస్తే కానీ ఆ రాయి పక్కకి వెళ్ళదు. దానికి చైన్లు వేసి, బొండ వేసి, సీల్స్ వేసి బిగిస్తే దాని దారిని అది ఏం చేసింది? అది ఆటోమేటిక్గా పరిగెత్తింది. అది యేసు బయటకి
మగ్దలేని మరియ దగ్గరికి వెళ్ళి, మరియా నేను చూసా ప్రభువుని, నేను కాళ్ళు పట్టుకుంటా, వద్దమ్మా నేను ఇంక తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, నన్ను పేరు పెట్టి పిలిచాడు, మరియా నువ్వేమన్నా మతి భ్రమించింది, నీ ప్యాడ్ని కొట్టుంటుంది, నీకు భ్రమించిందిరా ముందు, నాకు కాదు, నేను చూసా యేసు, నేను చూసిన నన్ను అంటావేంటి నువ్వు? 12 మంది శిష్యులు పరిగెత్తుకొచ్చి వాళ్ళు 11 మంది చెప్తున్నారు, మేము చూసాం యేసుని. యేసు మా దగ్గరకు వచ్చి, మీకు సమాధానం కలుగ్గాక. మొహం ఎక్కడ పెట్టుకుని ఉంటారు చెప్పండి ఒకసారి. ఊరు వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుతుంటే యేసు తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడంటే అమ్మ మొహం ఎక్కడ పెట్టుకుని ఉంటుంది? తమ్ముళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుని ఉంటారు? చెల్లెళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ఏం చేసి ఉంటారు? సిగ్గుపడి ఉంటారు. ఎంత అవమానంగా మాట్లాడాం, ఎంతమంది ముందు అపహాస్యం చేశాం. ఒక్కరోజైనా మనల్ని తిట్టలేదు, ఒక్కరోజైనా మనం కొట్టలేదు, ఒక్కరోజైనా మనకు చేయలేదు. అమ్మో ఈయన నిజంగానే అమ్మ చెప్పినట్లు దేవుని కుమారుడా, దేవుడు కుమారుడు కాబట్టి ఎలా బ్రతుకుతాడు, ఎలా లేస్తాడు? ఒకసారి వచ్చి వాళ్ళకు కూడా కనపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు విశ్వాసం ఉంచారు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కసారి ఈ సందర్భానుసారంగా మీతో మాట్లాడుతున్నాను. ఆర్ యు ద ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ గాడ్? మీరు దేవుని కుటుంబ సభ్యులేనా? చెప్పండి నాతో ఒకసారి, చెప్పండి నాతో ఒకసారి. మీరు దేవుని కుటుంబ సభ్యులేనా? కుటుంబ సభ్యుల పద్ధతి ఏంటి? కుటుంబ సభ్యుల విధానం ఏంటి? కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? జాగ్రత్తగా వినండి. ఈ వీళ్ళేమో మతి భ్రమించింది దీనికి అని చెప్పి పెద్ద కుటుంబస్తులుగా బాధ్యత తీసుకుంటే, యేసుక్రీస్తు ఈ పడిపోయిన కుటుంబాన్ని గురించి అస్సలు పట్టించుకోకుండా ఆయన ఇంకొక కుటుంబం మీద ఆయన కనుదృష్టి పెట్టాడు. ఏ కుటుంబం చెప్పాలి? ఏ కుటుంబం? ద ఫ్యామిలీ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. దేవునికి స్తోత్రం. మరియా నీతో బంధం 30 సంవత్సరాల నుంచి, నీ కడుపుని 9 నెలలు అద్దెకిచ్చినంత మాత్రం ఇంత డిమాండా? నా తర్వాత పుట్టినోళ్ళు మీకు అంత కమాండా? మా తండ్రితో నాకు ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్ ఎప్పటి నుంచి? యుగాల నుంచి, తరతరాల నుంచి ఉంది మాకు. మీతో ఉన్న బంధాన్ని, ఆ బంధాన్ని నేను పక్కన పెట్టాలా? ఐ డోంట్ కేర్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఐ కేర్ ఫర్ హిస్ ఫ్యామిలీ. హీ సెట్ మీ విత్ ద టార్గెట్. ఆయన ఒక టాస్క్తో నన్ను పంపించాడు. ఒక వసుదైక కుటుంబాన్ని రెడీ చేయాలని, ఒక మహా కుటుంబాన్ని రెడీ చేయాలని, తండ్రితో వారు కాపురం ఉండేటట్టు, దేవుని ఇంటిలో మనుషులు కాపురం ఉన్నారు అని ఒక గొప్ప కుటుంబాన్ని ఏర్పాటు చేసే రెస్పాన్సిబిలిటీతో నా దేవుడు నన్ను పంపిస్తే, పనికి మాలిన ఈ మనుషులతో చూసుకుని వీళ్ళ బంధాలు చూసి ఈడేదో పెద విరిచాడని మొహమెట్ట పెట్టినాడని చెప్పి నా తండ్రి పనులు నేను ఆపేసుకోమంటారా? నా తండ్రి పనుల మీద నేను ఉండొద్దంటారా? I don't care this responsibility. I care for his responsibility. Praise the Lord. మీతో స్పష్టంగా చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ, మీరు దేవుని కుటుంబంలో సభ్యులైతే మీరు తండ్రి పనుల మీద మీరు ఉంటారు. యేసయ్య స్పష్టంగా చెప్పాడు, నా తండ్రి పని మీద నేను ఉన్నానని మీరు. వాళ్ళు వచ్చి నువ్వేటి మమ్మల్ని వదిలేసావు, మీ నాన్న చేయి పట్టుకోవాలి కదా, మీ అమ్మ చేతులు పట్టుకోవాలి కదా, మీ అమ్మ చీర పట్టుకుని నడవాలి కదా నువ్వు అని చెప్తుంటే ఆయన ఏమన్నాడు? ఆయన నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలీదా? ఎప్పుడు? అట్ ద ఏజ్ ఆఫ్ 12. షలోమ్. అట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాలకు ఆయన చెప్పాడు, నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలీదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త ఒక్కసారి ఆలకించండి. ఏ ఫ్యామిలీ మీద ఆయన ఫోకస్ ఉంచాడు? ఏ ఫ్యామిలీ మీద ఫోకస్ ఉంచాడు? ఏ ఫ్యామిలీ గురించి ఆలోచించాడు? ఎవరు ఆయన దృష్టిలో ఉన్నారు? ఎవరు నిజంగా ఆయన చెల్లెళ్ళు? ఎవరు నిజంగా ఆయన తమ్ముళ్ళు? ఎవరు నిజంగా ఆయన తల్లులు? చెప్పండి ఒకసారి. ఎవరు? మనందరం. దేవునికి స్తోత్రం.
ఆయన ఏ కుటుంబం కోసం నిలబడ్డాడంటే, ఏ కుటుంబం కోసం వీటన్నిటిని సహించాడంటే, ఏ కుటుంబం కోసం వీటన్నిటిని భరించాడు అని అంటే, తండ్రి దగ్గర మనమందరం ఒక కుటుంబంగా ఈరోజు అనేక కుటుంబాలుగా ఉండి సంఘంలోకి వచ్చాం. రేపు ఒకే కుటుంబంగా హెవెన్లో ఉండాలి అనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక కోసం యేసుని పంపించాడు. ఆ కుటుంబ నిర్మాణం కోసం ఆయన వచ్చాడు, కానీ ఈ కుటుంబం కోసం కాదు. మీ జీవితాల్లో కూడా మీరు ఫోకస్తో ముందుకెళ్తున్నప్పుడు, టార్గెట్తో ముందుకెళ్తున్నప్పుడు, ఒక ఎయిమ్తో ముందుకెళ్తున్నప్పుడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని అపహాస్యం చేసేవాళ్ళు, మిమ్మల్ని నిరుత్సాహపరిచేవాళ్ళు, మీ గురించి గేలి చేసేవాళ్ళు, రకరకాల నిందలు మీ మీద మోపేవాళ్ళు, మిమ్మల్ని హృదయంలో పొడిచేటట్టుగా చేసేటువంటి వాళ్ళు చాలామంది మీ దగ్గరకు వస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? చెత్తని, దుమ్ముని మీదికి వస్తే అని ఎట్లా ఊదేస్తారు అట్లా ఊది మీరు మీ పనిలో వెళ్ళిపోవాలి. మీరు ఏంటో ఆ సిస్టర్ అట్లా అంది, రాత్రి అంతా మర్చిపోలేకపోతున్నాను. అసలు ఆ బ్రదర్ అట్లా అండు, ఆయన అట్లా మాట్లాడు, కానీ ఏంటో అట్లా అన్నాడంట. నాకేంటో అసలు అప్పటి నుంచి అన్నం తినబుద్ధి కావట్లేదు, టీ కూడా తాగబుద్ధి కావట్లేదు. టైం లేదు. ఇట్లాంటి వాళ్ళందరికీ నీ విలువైన టైంని ఇవ్వడం వేస్ట్. నీ ఫోకస్ ఏంటో దాని మీద పెట్టు. నీ కర్తవ్యం ఏంటో దాని మీద పెట్టు. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో దాని మీద పెట్టు. ఎవరి మాటకు విలువ ఇవ్వాలి, ఎవరి మాటకు విలువ లేదు, విలువ లేని వాడికి విలువనివ్వాల్సిన అవసరం నీకు లేదు. నీకు విలువిచ్చేవానికి విలువనివ్వు. అమ్మ అట్లా మాట్లాడిందంటే పక్కన పెట్టో అన్నాడు. తమ్ముళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు సార్, పక్కన పెట్టవాయ్. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తం ప్రకారం నేను చేస్తున్నాను. నా తండ్రి చిత్తం ప్రకారం ఎవడు చేస్తాడో వాడే మా అమ్మ. ఆమె మా అమ్మ, ఆమెనే అమ్మ అని పిలుస్తా. అమ్మ స్థానంలో నువ్వు ఉండకపోతే స్థానం మారిపోద్ది, జాగ్రత్త. చెల్లి స్థానంలో నువ్వు కాపాడుకోకపోతే చెల్లి స్థానం ఇంకో చెల్లి వచ్చి కూర్చుంటుంది అక్కడ. తమ్ముడు స్థానం నువ్వు కాపాడుకోకపోతే తమ్ముడు ఇంకోటి వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఉన్నాయా డిస్కరేజ్మెంట్స్ మీకేమన్నా? ఒకవేళ మనుషుల నుంచి డిస్కరేజ్మెంట్స్ కానీ, పరిస్థితుల నుంచి డిస్కరేజ్మెంట్ కానీ, లేకపోతే మీకున్నటువంటి బంధాలను బట్టి డిస్కరేజ్మెంట్స్ కానీ, ఏ డిస్కరేజ్మెంట్ అయినా ఈరోజు చెప్పండి, హేయ్ నా దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపో. నీ గురించి ఆలోచించి ఆగిపోయేంత టైం నాకు లేదు. నా బాధ్యత ఏమిటో, నా ధర్మం ఏమిటో, నేను చేయాల్సిందేంటో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఐ డోంట్ కేర్. నా లైఫ్లో కొన్ని అజ్ఞానాలు కరెక్ట్ అయ్యే ఒక టైం వచ్చింది. మరలా చెప్తున్నాను, అమితంగా ప్రేమించటం ఒక అజ్ఞానం. మీరు మనుషులనైనా మీ పిల్లలనైనా అమితంగా మీరు ప్రేమించటం అజ్ఞానం ఉన్నర్రా. ఏంటిది? అజ్ఞానం ఉన్నర్రా. అమ్మో పిల్ల లేకుండా అసలు నేను బ్రతకలేను, అసలు కనబడపోతే అసలు చేతులు కాళ్ళు ఆడవు అన్నట్టు ఉందనుకో, జాగ్రత్త. ఆ పిల్లే నీ ప్రాణం తీసేస్తుంది. నిజం చెప్తున్నా, ఆ పిల్లే నీ ప్రాణం తీసేస్తుంది. నీ ప్రాణం మీదికి తెచ్చే ఏ బంధం, నీ ప్రాణం మీదికి తెచ్చే ఎవ్వడు ఏది నిన్ను పరిపాలన చేయటానికి వీలు లేదు. అట్లయితే నువ్వు సరిగ్గా ఉంటావు. ద టైమ్ హ్యాస్. ఒకసారి ఒక సమయం వచ్చింది నాకు, అమితంగా ప్రేమించాను మనుషుల్ని. అమితంగా అంటే గుండెల నిండా ప్రేమించాను. ఒక్కసారి గుండెని తంతే అప్పుడు నాకు అర్థమైందో తప్పు. మనిషిని గుండెలో పెట్టుకోకూడదు, మనిషిని బుర్రలోనే పెట్టుకోవాలి, దేవుణ్ణి గుండెలో పెట్టుకోవాలి.
అని అప్పుడు అర్థమైంది. నా కొడుకే నా సమస్తం అని నన్ను ఆరాధించావనుకో, ఎక్కి తొక్కుతాడు. రేయ్, నా ధర్మం నీకు చేస్తా, నీ బాధ్యత నువ్వు చేసుకో. ప్రేమ ఉన్నా వ్యక్తపరచొద్దు. అంటే కోపంగా ఉండొద్దని కాదు నేను చెప్పేది. మరి అసలు ఇప్పుడు అట్లా లేరులేండి. అసలు ముందు తాతల టైంలో, నాన్నల టైంలో తండ్రులతో మాట్లాడాలంటే భయం. ఇప్పుడు ఎరా డాడే అన్న డాడు. ఆ స్థాయికి వచ్చేసారు ఇప్పుడు పిల్లలు. తండ్రుల భయం అసలు పిల్లలకి ఇప్పుడు లేదు. పెట్టలేకపోతున్నారు. విషయం ఏమన్నా నాకు తెలిసి ఇంటర్ వరకు మా నాన్న ₹1 అడిగిన బాపత లేదు. నేను పెద్ద భీకరంగా చెప్పాడు, అవునో అనేవాడు ఎక్కువ సౌండ్లో మా నాన్న. మా అమ్మని అడగటమే. ఇంటర్మీడియట్కి వచ్చేంత వరకు మా అమ్మని అడగటం, ఏం కావాలన్నా మా అమ్మని అడగటమే. తండ్రి దగ్గర యాక్సెస్ లేదు మాకు. కాబట్టి ఈరోజు డబ్బు చేతిలో నిలుస్తుంది, లేకపోతే ఫ్లో వెళ్ళిపోవటమే. వాళ్ళ విలువలు నేర్పించి ఇప్పుడు అమ్మో పిల్లోడు చాక్లెట్ లేకపోతే ఇంటర్వ్యూలో ఏమైపోతారు, పక్కన వాళ్ళకి మళ్ళీ తింటే మరి పిల్లోడు తినిపోతే అట్ట. వీడికి చాక్లెట్ కాదు, ఇంకోడు కూడా గారి కూడా పెడతాడు జేబులో. మళ్ళీ వీడికి తిని ఇడు పెరిగిపోతూ ఉంటాడు, అడి పెరిగిపోతూ ఉంటాడు. దాని తర్వాత ఇంకోటి అంటే దాని తర్వాత ఇంకోటి పెట్టలాగా చచ్చిపోతూ ఉంటాం. పరిస్థితులు మారిపోయి ఎవ్వరు ఏ ప్రేమ ఏ బంధం నిన్ను డిమాండ్ చేసి కమాండ్ చేసేటట్టు నీ జుట్టు దాని చేతికి ఇవ్వద్దు. నీ కడుపున పుట్టినోడైనా, నీ పక్కన పెరిగినోడైనా, మీరు ప్రేమించినోళ్ళైనా, ఎవరైనా మిమ్మల్ని జుట్టు పట్టుకునే విధంగా వాళ్ళ చేతులకి ఇవ్వద్దు. మీ గుండెల్లో ఉండాల్సిన దేవుడు ఒక్కడే. మనుషులు మీ మనసుల్లో ఉండాలి. మనుషుల్ని గుండెల్లో పెట్టుకున్నావా, వాళ్ళు ఎక్కి తొక్కినప్పుడు లబ్డబ్ అనేది డబేలు మంటది. జాగ్రత్త. కాబట్టి యేసుక్రీస్తు ఏ ఫోకస్ మీద వచ్చాడో, 9 నెలల గర్భం గురించి ఆయన ఆలోచించాల. ఆమె సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఓకే క్యారీ ఆన్ అన్నాడు అంతే. యుగాల నుంచి ఉన్న ఆ బంధం కలిగిన ఆ తండ్రి గురించి ఆలోచించాడు. ఈ కుటుంబస్తులు లెక్క చేయకపోతే ఆ దేవదూతలు లెక్క చేసి ఆయన సహకరించే దాన్ని చూశాడు. ఈ కుటుంబస్తులు రకరకాల మాటలు మాట్లాడుతుంటే రేపు ఏ కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి తండ్రి పంపించాడు టాస్క్నే చూశాడు. కానీ ఈ పక్కన వంకర టింకర్ వీటిలను బట్టి ఆయన ఎప్పుడూ కూడా బాధపడ్డాడు. నా మాటలు మీకు అర్థమైనయా? కాబట్టి బీ స్ట్రాంగ్. ఈ లైఫ్ని లీడింగ్తో మీరు కొనసాగించాలి అని అంటే ఖచ్చితంగా ఈ ధైర్యం, ఈ గైడెన్స్, ఈ విధమైన పద్ధతి మనకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు ఎప్పుడు వాళ్ళకి అర్థమైందో, ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడి వాళ్ళ అవమానం, అపహాస్యం, వాళ్ళు చేసిన పనికి పశ్చాత్తాపడి అప్పుడు యేసుక్రీస్తు గూర్చి ప్రకటించే స్వార్థికులుగా వాళ్ళే తయారయ్యారు. హల్లెలూయా. ఈ పాడు చేసిన వాళ్ళు, ఈ నష్టం చేసిన వాళ్ళు వీళ్ళే తర్వాత తయారయ్యారు. సో కాబట్టి ఫస్ట్ మాటగా దీన్ని మీకు చెప్పి రెండవ మాటను పరిచయం చేస్తున్నాను. మీరు దేవుని సంఘ సభ్యులు కారు, మీరు దేవుని కుటుంబ సభ్యులైతే కుటుంబ సభ్యులకు ఆయన చేసే పనేంటి? ఒక్కసారి బైబిల్ చూడండి. కుటుంబ సభ్యులకు ఆయన చేసే పనేమిటి? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారిని అంతము వరకు అంటే కింద ఫుట్ నోట్లో ఏమని రాయబడి ఉంది? సంపూర్ణముగా ప్రేమించెను. నువ్వు దేవుని కుటుంబ సభ్యుడవైతే, నువ్వు దేవుని కుటుంబంలో ఉన్నవాడవైతే, నీ ప్రభువుకి తల్లివి, చెల్లివి, తమ్ముడవు కానీ నువ్వైతే, బైబిల్ చెప్తుంది
కుటుంబ సభ్యులకు ఒక ప్రావిజన్ ఉందంట. ఏమిటంటే అది వాళ్ళు ప్రభువు చేత ప్రేమించబడతారు. ఎంత? సంపూర్ణంగా. ఎప్పటి వరకు? అంతం వరకు. మళ్ళీ చెప్పండి. నువ్వు ప్రభు యొక్క కుటుంబ సభ్యుడవైతే, ఆయన రక్తములో నుంచి పుట్టిన వాడవైతే, ఆయనలో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడవైతే, అక్షయ బీజము నుంచి నువ్వు పుట్టిన వాడవైతే, బైబిల్ చెప్తుంది ఏమని? నువ్వు ప్రభువు చేత సంపూర్ణముగా అంతము వరకు ప్రభువు చేత ప్రేమించబడతావు. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు లేకపోయినా, నిన్ను ఉపయోగించుకునే వాళ్ళే నీకున్నా, కానీ ప్రభువు చేత మాత్రం నువ్వేమవుతావు? ప్రేమించబడతావు. నెంబర్ 2, రెండవది 8వ అధ్యాయం 29వ వచనం. 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యమును నేనెల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందరూ ఒకసారి నా వైపు చూడాలి. నిద్ర వచ్చే స్తోత్రం చెప్పండి గట్టిగా. లైన్లో ఉన్నారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఏమండి? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యాన్ని నేను చేస్తా. కనుక నేనెప్పుడు ఒంటరిని, నేనెప్పుడు ఎలోన్గా ఉండను. నాతో ఎప్పుడు ఆయన ఉంటాడు. ఆయన దేవదూతలందరూ నాతోనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎప్పుడన్నా ఒంటరి అనిపించిందా? ఏంటో ఒక్కడనే కష్టపడుతున్నాను అనిపించిందా? సిస్టర్ ఆమె ఫ్రాన్స్ వెళ్ళిపోయింది, బ్రదర్ ఒక్కడైపోయాడు ఇంట్లో. ఏమండి గోపాలకృష్ణ గారు, నేను ఒంటరి అనిపించిందా? ఇంటా ఉంటుందా సిస్టర్? ఇప్పుడు ఒంటరి కాదు. నీతో ఎవరుంటారు? హెవెనే నీతో ఉంటుంది. నేను దీన్ని చాలా నమ్ముతాను. నీ ప్రతి పనిలో, నీ ప్రతి టార్గెట్లో, నీ ప్రతి ప్రార్థనలో నీ ప్రభువు తోడుగా ఉండి నీ ప్రార్థనని విన్నానని, నీకు సహాయం చేస్తున్నానని ఆయన చేతులు నీ పనులతో ఆయన కలుపుతాడు. మేన్ ఒంటరిగా ఉంటామంటే అన్నం తింటాక ఉంటాం కాదు. నేను పక్క దోసేసి మంచం మీద పడుకోవడానికి కాదు. ఉండేది ఆయన ఏం చేయటానికి? నీకు సహాయం చేయటానికి, నీకు తోడుగా ఉండడానికి. చెప్పండి, నేను ఒంటరిని కాదు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను ఒంటరిని కాదు. ఏం ఆడవాళ్ళు ఆ మూల ఏం అసలు మాట్లాడలే ఉన్నారు అక్కడ? చెప్పండి, నేను ఒంటరిని కాదు. మీ ఆయన ఉన్నాడు అనుకుంటున్నారేమో. ఇక్కడ వరకే. ఆ తర్వాత మంగళసూత్రం పనికిరాదు అక్కడంతా పనిచేసే రక్షణ కాటే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను ఒంటరిని కాదు. హల్లెలూయా. నా తండ్రి ఇష్టాన్ని నేను చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు ఒంటరిని కాదు. సిలువలో కూడా నేను ఒంటరిని కాదు. నా చెయ్యి ఆయన వదిలేసినట్టుగా అనిపించినా మరలా నా చెయ్యి ఆయన పట్టుకుని పైకి లేపాడు. పాతాళ లోకం నుంచి, మృతుల లోకం నుంచి నా ప్రభువు నన్ను పైకి. మా చేతులు ఎప్పుడూ కూడా విడిచిపెట్టబడవు. ఎప్పుడూ కూడా అవి కనెక్షన్లోనే ఉంటాయి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. కుటుంబ సభ్యుల మూడవ ఆశీర్వాదం చాప్టర్ 14, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. లేని ఎడల మీతో చెప్పుతాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీ అన్నయ్య ఏమంటున్నాడు చెప్పండి?
మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకెళ్తాను. మీ అన్నయ్యలు మీకు స్థలాలు ఇచ్చారా, లాగేసుకున్నారా? ఏమండి, తమ్ముడికి ఎవడన్నా అన్నలు స్థలాలు ఇస్తారా? కానీ మన అన్నయ్య ఏమంటున్నాడు? ఏమంటే స్థలాలు ఉంటారా ఉండరా? మొహాలు అట్ట పెడతారేంటి చెప్పండి. మన అన్నయ్య ఏమంటున్నాడు? నేనుండు స్థలంలో మీరుండు లాగున్న తమ్ముళ్ళు, నేను వచ్చి మిమ్మల్ని గవక్కని మీరు రాబాకండి, నేను వస్తా. మీకు దారి తెలీదు, ఎటు వెళ్ళిపోతారు మీరు అర్థం. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, కట్టి పెట్టిన ఇళ్ళు ఉన్నాయి, పెద్ద కాలనీ ఉంది అక్కడ. అది హెవెన్లీ కాలనీ, అది హోలీ ఆఫ్ హోలీస్ కాలనీ. డిఫరెంట్ లెవెల్స్, 7 లెవెల్స్ ఉన్నాయి అక్కడ. నాకు తెలుసు మొత్తం. నేను అక్కడికి వెళ్ళి మీ అందరి కోసం, మన ఫ్యామిలీలో చేరిన వాళ్ళు, మన ఫ్యామిలీ ట్రీ ఉంది కదా, ఫ్యామిలీ ట్రీలు ఉన్నారా మీరందరూ? ఆకు మీదైనా, కొమ్మ మీదైనా, స్టంబ్ మీదైనా ఏదో ఒక చోట ఉండాలి, లేదంటే లేని పని గొడవ. అర్థమైంది? ఇది రాలిపోయే ఆకులు కాదు, ఇది రాలిపోయే ఆకులు కాదు, అభివృద్ధి చెందే ఆకులే. ఈ ఫ్యామిలీ ట్రీలో మీరు ఎక్కడో చోట ఉండాలి. మీరు ఫ్యామిలీ ట్రీలో ఉంటే, ఫ్యామిలీ ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి అక్కడ. స్థలం సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, నాకు స్థలం ఉంది, నాకు స్థలం ఉంది. అది నా అన్న సిద్ధపరుస్తున్నాడు, నా ప్రభువు సిద్ధపరుస్తున్నాడు, నా రక్షకుడు సిద్ధపరుస్తున్నాడు. నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతా, నేనొచ్చి మిమ్మల్ని తీసుకొని. హల్లెలూయా. ఆర్ యూ ఏ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ? చెప్పండి, మీరు దేవుని కుటుంబ సభ్యులేనా? కరెక్ట్. నెంబర్ 1, మీరు కుటుంబ సభ్యులైతే నెంబర్ 1, మొట్టమొదటిది, అంతము వరకు మనల్ని ప్రేమించాడు. అది సంపూర్ణంగా ప్రేమించాడు. మీరు కుటుంబ సభ్యులైతే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు, మన ప్రతి పరిస్థితిలో మనతో ఉంటాడు. ఈ ప్రత్యక్షతతో మీరు ప్రార్థన చేయండి. మన తమ్ముడు అనుకోబాకుండా ఆయన మనకన్నా. ఆమె ఎవరు అందంట, బాబు యేసు ప్రభు నాకంటే 30 సంవత్సరాలు చిన్నోడు ఆయన, ఆయనకి 30 నాకు 60 అందంట. ఆయనకు 2000 ఇప్పుడు. దానికి మించోడు ఎవడు ఉన్నాడు మీ దగ్గర? ఆయనకి ఎంత ఇప్పుడు వయసు? 2000. కాబట్టి అందరూ కంటే ఆయన పెద్దోడు, కాబట్టి ఆయన 33 అనుకోబాకండి. కాబట్టి మన ప్రభు మనతో ఉండి మనకు సహాయం, ఒంటరిగా మనల్ని విడిచిపెట్టాడు. మీ డిస్కరేజ్మెంట్స్లో కానీ మీ ఇద్దరి మధ్యలో కూర్చుంటాడు. ఏం చెప్పు, విషయం ఏంటి? వ్యాపారంలో నష్టం వచ్చిందా? ఉద్యోగం పోయిందా? కడుపులో నొప్పి వచ్చిందా? బాధ అనిపిస్తుందా? అని ఆయన మహిమ కలిగిన కార్యం చేస్తాడు. నువ్వు చెప్పి కళ్ళు తెరిచి పైకి లేపే లోపే నీ ఎదుట కావలసిన దాన్ని నీ కోసం ఉంచుతాడు. హల్లెలూయా. మార్తా చెప్పింది నమ్మ, ఆయనకి ప్రసంగం చేసేస్తుంది. ఏమని? పునరుద్ధానంలో లెగుస్తాడులే. ఇప్పుడు కాదు, పునరుద్ధానంలో వచ్చినప్పుడు బోరుదినప్పుడు లెగుస్తాడు. మార్తా ఇప్పుడు లెగుస్తాడమ్మా. నమ్మట్లేదామె. లాజరో లేచి బయటికి రా అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆమెకి, ఈయన ఇప్పుడే లేపుతున్నాడని. దేవునికి స్తోత్రం. నీ కష్టంలో ఉన్నాడు, నీ ఆపదలో ఉన్నాడు, నీ అక్కరలో ఉన్నాడు. నీ కావలసిన దాన్ని ఖచ్చితంగా చేస్తాడు, చెయ్యగలిగిన సమర్థుడు. నెంబర్ 3, మూడవది, ఆయనున్న చోట మనల్ని తీసుకెళ్తాడు. మనలందరిని కుటుంబంగా తండ్రి చేసుకోవాలని ఆశపడ్డాడు. దేవుని ప్రజలు ఎవరితో నివాసం ఉన్నారంట? దేవునితో నివాసం ఉన్నారు. మనుషులు దేవునితో కాపురం ఉన్నారు అనుంది బైబిల్లో. అక్కడ అందరూ మనమందరం ఎవరై అంటే అంత ఇదే బ్యాచ్, అంత ఈ బ్యాచ్. దేవుడు కానీ ఈ లోక జ్ఞానాన్ని కానీ తీయకపోతే
బెంగళూరులో మన ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరలోక సంబంధమైనది వచ్చేస్తుంది మనకి. బై ఛాన్స్ కానీ ఇది గుర్తొచ్చిందనుకో, నువ్వెట్టొచ్చేవే, అసలు నువ్వు వస్తావు అనుకుని అసలు నేను, అయ్యో ఈయన కూడా వచ్చాడు, ఈ ఇట్టంటాడు తెలుసా, ఈ దరిద్రవంతా ఉండకుండా ఈ జ్ఞాపకాలన్నీ తీసేస్తాడు ఆయన. ఈ జ్ఞాపకాలన్నీ తీసేసి ప్రశాంతంగా ఎవరిని చూసినా ఇదే ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడే. వాళ్ళకి అర్థమైంది, అయ్యా నీ కృప చొప్పున ఈ స్థలాన్ని నాకు ఇచ్చావు నాయన. అక్కడ భేదాలు ఉండవు, డిస్టెన్స్లు ఉండవు, ఏ విధమైనది ఉండదు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. వీఆర్ ఆల్ గాడ్స్ ఫ్యామిలీ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది. వారి దేవుడు వారితో కాపురముండును. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తం చొప్పున రక్షించబడి బాప్తిసం పొంది, నా తండ్రి చిత్తం చొప్పున వాక్యానుసారంగా జీవిస్తూ నడుస్తూ ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్న నా బిడ్డలే నా తల్లులు, ఆ బిడ్డలే నా చెల్లెళ్ళు, ఆ బిడ్డలే నా యొక్క తమ్ముళ్ళు, నా తండ్రి కుటుంబ సభ్యులు. వాళ్ళ కోసం నేను ఏమైనా చేయటానికి వచ్చాను. ఖచ్చితంగా వారి కోసం నేను అన్నీ చేస్తాను. ప్రభువా, నన్ను నీ సభ్యునిగా చేసినందుకు స్తోత్రమయ్యా, నన్ను నీ సభ్యునిగా మార్చినందుకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలను మనసారా మన అన్నకు స్తోత్రం చెప్తారా? ఆయన కుటుంబంలో, రక్త సంబంధులైనటువంటి కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, మనుషుడు సొంత దేశంలో హితుడు కాదు అని చెప్పాడే తప్ప వారిని ఎవ్వరిని ఆయన నిందించలేదు. వాళ్ళు ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నా, తప్పుగా అర్థం చేసుకున్నా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ విషయంలో ఆయన స్పందన ఎలా ఉంది? ఎలా స్పందిస్తున్నాడు నీ విషయంలో? నీ ప్రార్థనకు రెస్పాన్స్ ఎట్లా ఉంది? దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆయన ముఖం. నీ ప్రార్థనకి ఎలా ఆయన రెస్పాన్స్ ఇస్తున్నారు? ఈజ్ ఇట్ రైట్ రెస్పాన్స్? ఈజ్ ఇట్ పాజిటివ్ రెస్పాన్స్? కేర్ఫుల్. మహాపరిశుద్ధుడైన తండ్రి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సండే. మా ప్రభు కుటుంబాన్ని గురించి, మా ప్రభు కుటుంబంలో ఉన్న సభ్యత్వాన్ని గురించి ఈరోజు మేము ఆలోచించుకొని, మా ప్రభువును బట్టి మేము ఆనందిస్తూ, మా ప్రభువును బట్టి మేము సంతోషిస్తూ, మా తండ్రిని బట్టి ఈ రోజున కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం కలుగు చేసినందుకు స్తోత్రం. యేసయ్యా, ఈరోజు మీరు మమ్మల్ని తల్లులుగా ట్రీట్ చేస్తారట, చెల్లెళ్ళుగా ట్రీట్ చేస్తారట, ఒక అన్నగా నువ్వు మా పక్షాన్ని బిహేవ్ చేస్తావట. ఎంత భాగ్యమయ్యా! నీలాంటి బాధ్యత కలిగిన, మమతానురాగాలు కలిగిన అన్నను కలిగి ఉండడం, నిస్వార్థమైన అన్నను కలిగి ఉండడం మా జీవితానికి ఒక భాగ్యం కాదా ప్రభువా? మా జీవితానికి ఒక భాగ్యం కాదా? తండ్రి, నీకు మనసారా స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు మీ కర్తవ్యం మా ఎడల ఏమయ్యుందో, మా ధర్మం మీ ఎడల ఏమయ్యుందో ఇద్దరం చేయగలగడానికి సహాయం చేయండి తండ్రి. ఎవరైతే ఈ రోజున చాలా మాటలు ఈరోజు చెప్పాను నాయన, ప్రాక్టికల్ లైఫ్స్లో కూడా ఒంటరితనంతో, బాధతో, దుఃఖంతో ఎవరైనా ఉంటే ఒక్కసారి నీ చేతులు నీ బిడ్డల మీద వేసి, యు ఆర్ నాట్ ఎలోన్, ఐఎమ్ విత్ యూ, ఐ కేర్ ఫర్ యూ, ఐ కేర్ ఫర్ యువర్ ప్రాబ్లం. నీతో ఉండి కబుర్లు చెప్పేవాడిని కాదు, నీ కష్టాన్ని తొలగించడానికి శక్తి కలిగిన సమర్థుణ్ణి అని వారి సమస్యలు, వారి కష్టాలు, వారి కుటుంబంలో ఉన్న కన్నీళ్లు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు నీ చేతులతో కంప్లీట్గా తుడిచివేసి, ఈరోజు ఒక అన్నగా నా ప్రభు ఇలా చేశారు, ఈరోజు ఆయన నాకు కుమారుడుగా నా ప్రభు నాకు ఇలా చేశాడు, నాకొక తోడబుట్టిన వాడుగా నాకు ఈ మేలు చేశాడు అని ప్రతి ఒక్కరూ సాక్ష్యమిచ్చు కార్యాన్ని నీ బిడ్డల్లో జరిగించుమని మీరు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టక అంతము వరకు మమ్మల్ని ప్రేమించి మీరుండు రాజ్యంలో మాకు స్థానాన్ని ప్రసాదించిన మా బంగారు తండ్రికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో
మీ కుటుంబ సభ్యులుగా మీ నీతితో, మీ కల్చర్తో, మీరు అనుగ్రహించిన సంస్కారంతో మేము బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.